చేసి ఎట్లా సార్ దౌర్జన్యం చేస్తే మేము చేయలేమనే కదా సార్ మీరు చేస్తాండేది, మీరు ఎత్తపోయేసి మీ వాడిని మీరు ఎలక్షన్ చేసుకుంటామంటారు. అటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేయడానికి చేతులు ఎట్లొచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనకు ఒకసారి ఫోన్లో మాట్లాడితేనే ఇంత గౌరవం ఉంది ఆయన మీద. నిరంతరము వాళ్ళ అన్నయ్య అంట లక్ష్మణుని మాదిరిగా నడిచి వాళ్ళ నాయన తర్వాత కూడా ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండి ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేస్తే ఎవరైనా సభ్య సమాజం ఓర్చుకుంటుందేమే? అందుకే చెప్పిన, ఒకసారి గొడ్డలతో కదిరిగొడ్డలతో అధికారంలోకి వచ్చినావు, రెండోసారి అదే కదిరిగొడ్డలు నిన్ను పాతాళానికి రాజకీయంగా నెట్టేసింది జగన్మోహన్ రెడ్డిని. అందుకనే పదే పదే చెప్తాను, ఇక్కడితో ఆగిపోతుందని అనుకోవద్దని కూడా చెప్పినాను. ఈ మాట అంటాండేది నేను రాజకీయం కోసం కాదు, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాండా. ఎవరైతే వైఎస్ సునీతమ్మ వివేకానంద రెడ్డి గారి కుమార్తె పోరాటం చేస్తున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు స్థాయి గురించి మాట్లాడేవానికి చెప్తున్నా నేను. మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, అతనితో పాటు ఇంకా అనిల్ కుమార్ రెడ్డి అని ఒక 6 మందో 7 మందో ఏ సిబిఐ కోర్టుకైతే నువ్వు మొన్న జనాలు వేసుకొని పోయినావో అదే సిబిఐ కోర్టు నేను కూడా ముద్దాయికి వస్తే నేను చేతులు కట్టుకొని నిలబడినా, నువ్వు చేతులు కట్టుకొని నిలబడినావే పెద్ద మనిషి. నేను ఈరోజు చేతులు కట్టుకునే పని లేదు, నువ్వు కట్టుకునే పని ఉంది. ఎవరి స్థాయి గొప్పదో ఆలోచన చేసుకో, ఎవరి స్థాయి గొప్పదో ఆలోచన చేసుకో. ఈ రోజుకు చేతులు కట్టుకోవాలంటే జనాల్ని గుంపేసుకొని పోతున్నాం. సింహం సింగిల్గా అంటారు, మరి గుంపేసుకొని పోయినా ఏమనాలయ్యా? మీకెవడు వేస్తాడు? ఇంక పదే నా నోట్లో ఎందుకు? సింహం సింగిల్గా వస్తుందంట్రీ, ఇంక మరి గుంపుగా పోయే వాళ్ళు ఏమనాలబ్బా? మీరు అందరూ కూడా ఈ ఎపిసోడ్లో మీకు అర్థం కావాలని మాటలు మాట్లాడుతున్నా కానీ నన్ను మాట్లాడిన వాళ్ళకి తిరిగి జవాబు ఇవ్వాలని అయితే కాదు. వాళ్ళెవరి గురించి నాకు ఆలోచన లేదు. నేను 18 నెలలుగా నిరంతరము ఒక కృతజ్ఞతాభావంతో నియోజకవర్గంలో మంచి చేయాలా, నాకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించింది నియోజకవర్గము, వాళ్ళకు మంచి చేయాలని ఒక నిబద్ధతతో బతుకుతాను. కృతజ్ఞతతో బతుకుతుండేవాని కోపాలు ఉండవు, కఠినంగా వ్యవహరించలేం. కఠినంగా ఎక్కడ వ్యవహరిస్తామంటే ప్రజలకు చెడ్డ జరుగుతుందంటే కఠినంగా వ్యవహరిస్తాం, కఠినంగా ఆలోచన చేస్తాం. అంతేగాని వేరే రకమైనటువంటి ఆలోచనలు మాకు ఉండవు. వాళ్ళకు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా నేను లేను, అవసరం కూడా లేదు. నా ముందున్నటువంటి కర్తవ్యం ఏమంటే ఈ నియోజకవర్గం అభివృద్ధిలే పదంలో పెట్టాలా. ఈ నియోజకవర్గంలో పేదరికం ఉంది, పేద ముస్లింలు ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఒక్కసారి ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ నియోజకవర్గంలో గతంలో ముస్లింలని పక్షపాతిగా చూపిస్తూ మీరు వన్ సైడ్గా ముస్లిం పక్షపాతి అంటారే, హజ్ యాత్రికులకి ₹1,00,000 నిన్ననే ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇచ్చినాయా? కానీ మీరు మాట్లాడరు, ఇక్కడ చేతులు తిప్పుతారంటే మీరు మాట్లాడరు. ఇమాం మౌజన్ల జీతాలు పెండింగ్ పెడితే ఇమాం మౌజన్ల జీతాలు పెండింగ్ ఉన్నాయని నాకు చెప్తారు, కానీ ఒకటోసారి రెండోసారి ఇమాం మౌజన్ల జీతాలు ఇచ్చినాక కూడా మన దగ్గర చల్లం లేదు. మా నాయకుల దగ్గర, మా నాయకులు ఆలోచన చేసుకోవాలా. నన్ను తిడితే మీరు తిట్టొద్దండి. ఈ ప్రభుత్వం మంచి చేస్తే ముస్లిం సమాజానికి మంచి చేసేటువంటి మంచిని 10 మందికి తెలియజెప్పండి. తద్వారా ముస్లిం సమాజంలో మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు పోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమం మన వాళ్ళకు ఒక ఫ్యాషన్ ఉంది రాజకీయాల్లో, అది ఆ పార్టీ వాళ్ళకు ఉంది, మన పార్టీ వాళ్ళకు ఉంది. మనం చేసినట్టు చెప్పాం, చేసిన దాని గురించి చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేయం. ఏదైనా చెయ్యండి రాని దాని గురించి మాట్లాడేది మాత్రము సూపర్ లెవెల్లో మాట్లాడేస్తాం. 4,000 పెన్షన్ ఇస్తా అంటే 1వ తారీఖున పోయేసి మనం అందరం కూడా ఎండపోయేసి పెన్షన్లు ఇస్తా అనేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ఎంత పెద్ద బృహత్ కార్యం చేస్తుందో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక కారణ జన్ముడు అనేది వాస్తవాన్ని మనం తెలియజెప్పడం లేదు. మామూలుగా ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వనటువంటి ప్రభుత్వాలను చూసినాం. మాట చెప్పినందుకు బదులుగా 3 నెలల పాటు ₹1,000 ఏదైతే తేడా డబ్బు ఉందో 3,000, 4,000 కలిపి 7,000 డబ్బులు ఇచ్చినటువంటి వాస్తవాన్ని మళ్ళీ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం మనం చేయడం లేదు. ఇది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోవాలి. ఈ మాటలు చెప్పేదానికి మీకేం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి లేదు.
ఖర్చు అవుతుందా దీనికి ఏమన్నా? మరి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరా? ఏమన్నా మీ స్వరపేటికి అరిగిపోతుందా? మాట్లాడం మనం. కానీ నేను కష్టపడినా నాకేం చేయలే పార్టీ అంటారు. వాస్తవమే కదా ఇది? వాస్తవమే కదా? మీరు పక్క పార్టీని చూస్తున్నారు నియోజకవర్గంలో, వాళ్ళు పోయేసి కూర్చొని ఎవరికైనా గోడు చెప్పుకునేకి ఎవడన్నా ఉన్నాడేమే? అంతా వీరాపురం పక్షులే. ప్రెస్ మీట్ పెట్టేస్తారు, మళ్ళీ కనపడరు. ప్రోగ్రామ్ చేస్తే మళ్ళీ అట్లే వెళ్ళిపోతారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? టూరిస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. యాత్రికులు ఒకసారి ఉండరు, జిప్సీలు, రాజకీయ జిప్సీలు వీళ్ళు ఒకసారి ఉండరు, అట్లా పోతూ ఉంటారు. మరి మీకు ఇంత గౌరవంగా కూర్చోబెట్టి బయటికి పోతే మేము మీటింగ్ చేసుకున్నామని చెప్పి చాలామంది చెప్పుకుంటారు. నాకు అది కూడా తెలుసు, గొప్పగా చెప్పుకుంటారు. మరి ఆ గొప్పగా చెప్పుకునే వాళ్ళు మనం చేసినటువంటి ఘనకార్యాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి, పార్టీ చేస్తున్నటువంటి ఘనకార్యాలని చెప్పలేకపోవడం అనేది దౌర్భాగ్యమా కాదా? ఈ ఎదురు ఉండే ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ గడిచిన మన ప్రభుత్వంలో మంజూరైంది, పని మొదలైంది. 5 ఏళ్ల పాటు సమయం ఉంది వాళ్ళకి. ఎందుకే పూర్తి చేయలేకపోయినారు? ఎందుకు మాట్లాడలేకపోయినారు మీరు? ఎందుకు మాట్లాడరు? 37 కోట్ల రూపాయలు, 47 కోట్ల రూపాయలు అది. అంత పెద్ద బ్రిడ్జు సౌకర్యవంతంగా ప్రజలకు అనుకూలాలు చేస్తామంటే మనం మాట్లాడం. మీరు ఒకసారి హంద్రినివా నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, బృహత్కరమైనటువంటి కార్యక్రమం అది. అన్ని మండలాలు కూడా రైతాంగం సంతోషపడేటువంటి కార్యక్రమం. ఈ రోజున వంకమద్ది చెరువులో, ఏ నరసింహలో మీ చెరువుకి ఎప్పుడైనా నీళ్ళు వచ్చింది ఆ కృష్ణా జలాలు? మరి రాలే, ఇప్పుడు వచ్చినాయి. కానీ మనం మాట్లాడం. మా ఊరికి రోడ్డు కావాలా అంటాడు, కానీ మేము నీళ్ళు ఇచ్చినామని మాట చెప్పడు. అంతే కదా మనం చేసేది రాజకీయం. మనం చేసేది అంతే. మనం రాంది చెప్తాం, వచ్చిందేది చెప్పాం ప్రజలకి. రాంది ఎప్పుడు? ప్రజా జీవితంలో సమస్యలు అనేది నిరంతరం, ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతూనే ఉండాలా. మనం సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తున్నామంటే పార్టీని బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాము, దాంట్లో మనకు చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. సమస్యల్ని ప్రస్తావించాలా, మనం ఈ పని చేద్దామని చెప్పండి పాజిటివ్గా. అందుకనే చెప్తా ఉన్నాను పదే మీరు గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకోండి, న్యూట్రల్ పర్సన్ కూడా తీసుకోండి, బూత్ స్థాయిలో మీటింగ్ పెట్టుకోండి. అక్కడ ఎవరైనా ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఒక 4 పెద్ద మనుషులు పిలుచుకొని మీ బూత్లో ఒక 10 ఓట్లు ఉండేవాడిని కూర్చోబెట్టుకొని 2 సార్లు టీ తాగితే మీకు మళ్ళా మద్దతుగా వాళ్ళు తెలుస్తారు. మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకోండి. ఎంతసేపు ఒకరినొకరు మాట్లాడుకుంటే గొప్పోళ్ళంగా, అందరూ కలిసి పనిచేస్తే అద్భుతాల్ని సాధిస్తాం, అద్భుతాల్ని సృష్టిస్తామనేది వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోమంటాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యవస్థ కంటే గొప్పోడు కాదు. ఇందాక చెప్పినాడు సోదరుడు కమిటీలు వేసే దాంట్లో అని చెప్పేసి. కమిటీలు వేసే దాంట్లో కూడా మాకు క్యాస్ట్ పోలరైజేషన్ కూడా ఇబ్బంది ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని కమ్యూనిటీస్కి అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంట్లో నా అభిప్రాయము, వ్యక్తిగతంగా ఇంకొకరి అభిప్రాయము నేను క్యారీ చేయలేను. కంపల్సరీగా అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవి కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉంటాను. ఎట్టకేలకు మీకు అందరికీ చెప్పేదామంటే, ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కానీ, జనరల్ సెక్రటరీ కానీ సాయంత్రం మీ అందరితో ఒకసారి భోజనం తర్వాత మాట్లాడేసి సాయంత్రం నేను అనౌన్స్ చేసేస్తాను. ఇంకా పెండింగ్ పెట్టని అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నడుస్తుంది, మీరు కూడా సర్దుకోవాల్సిందే. రెండోది, అక్కడి నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా చెప్తాడా, ఇప్పుడు ఇన్ని రోజులు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా చెప్తానా, వాళ్ళకు కూడా జిల్లా కమిటీలోను రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం కల్పిస్తాం, కానీ ఎక్కడ అవమానం చేయం. ఇన్ని రోజులు కష్టకాలంలో వాళ్ళు పార్టీకి సేవలు అందించినారు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది పార్టీ. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆ పదవి లేకపోయినా అంతకంటే పై స్థాయిలోనే పార్టీ కూడా నియోజకవర్గంలో వాళ్ళకు పరిగణలోకి తీసుకుంటాం, వాళ్ళకు గౌరవం ఇస్తాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. విస్మరించాం వాళ్ళు, అయిపోయింది కదా అని పక్కన పడే వాళ్ళు చెప్పే పనులు కూడా చేస్తాం, గతంలో కంటే ఇంకా ఎక్కువ చేస్తాం.
అంతేకాకుండా మీరు ఈ రోజున భోజనం అయిన తర్వాత మళ్ళీ నేను ఒక గంట గ్యాప్ ఇచ్చేసి కూర్చుంటా, కొన్ని మండలాల లీడర్తో మాట్లాడేసి ఖచ్చితంగా ఈరోజు ఫైనల్ చేసి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసే పోతా. ఇది పెండింగ్ పెట్టను. మీరు కూడా దానికి అనుగుణంగా ఆలోచనలో మార్పు రావాల. మీ నాయకులు ఎవరైతే కొత్త కమిటీ